హాయ్ ఫ్రెండ్, ఈరోజు మనం సోయాబీన్ అంటే చిక్కుడు ఆకారంలో ఉండే ఈ గింజలతో సోయాబీన్స్ అంటారు. దీంతోనే సోయాబడి, తోఫు అవన్నీ తీస్తారు. ఈరోజు దీంతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే నైటే నానబెట్టుకోవాలి. దీనికి ఎంత బాగా నానబెడితే అంత తొందరగా ఉడుకుతాయి. ఇవి చాలా గట్టి గింజ. నేను నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని మన కుక్కర్ని బట్టి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు విజిల్స్ వేసుకోవాలి. విజిల్స్ పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్లో నాకైతే 2-3 విజిల్స్ పెట్టుకున్నాను. ఇది ఆట కలుపుతున్నాను పిల్లలకి క్యారేజ్ కోసం ఫ్రెండ్. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది నా వర్క్ ఇది. ఇప్పుడు మొత్తం ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటా మిక్సీ చేసుకున్నాను. 2-3 పచ్చిమిర్చి. చూడండి, సోయాస్ ఉడికేసి పక్కన పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాయి. బాగా మగ్గనిచ్చుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు. కొంతమంది పిల్లలు తినరు. ఇంకా కరివేపాకు వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ. దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగా టేస్ట్గా ఉంటుంది. టమాటా ప్యూరీ వేసుకొని టమాటా ప్యూరీ బాగా ఉడికి ఆయిల్ వచ్చేంత వరకు కొంచెం ఉడకపెట్టుకోవాలి మనము. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మనం ఇచ్చేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఇలా వచ్చింది. కారం, రుచికి తగ్గట్టు కారం వేసుకొని మనం ఉడకబెట్టుకున్న సోయాబీన్స్ షీట్స్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఉప్పు కారం చూసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఇంకాసేపు ఆయిల్ పైకి కొద్దిగా తేలుతుంది, దీనికి ఎక్కువ తేలదు. ఇంకా కరివేపాకు అంటున్నా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. స్కూల్ క్యారేజ్ పిల్లల కోసం. పిల్లలకి ఈ కర్రీ చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా బాగా తింటారు. మనకి చికెన్ వీటిలో కంటే ప్రోటీన్ ఈ సోయా షీట్స్లో ఎక్కువ దొరుకుతుంది. బాయ్ ఫ్రెండ్స్.